శ్రీరామకృష్ణ రామకృష్ణ కథామృతము. కాశీపూర్లో నరేంద్రాది భక్తులతోడ బుద్ధతత్వం గూర్చి మాట్లాడుకుంటున్నారు. నేడు కీర్తిశకం 1886 ఏప్రిల్ 9వ తేదీ శుక్రవారము సాయంకాలం 5 గంటల వేళ. ఈ కథామృతం అనేది మాస్టర్ మహానుభావుడు లేకుంటే మనకు రామకృష్ణ పరమహంసుల వారు మాట్లాడే ప్రతి మాట, టైము, డేటు అన్నీ దొరికేవి కావు. జై శ్రీరామకృష్ణ. నేడు కీర్తిశకం 1886 ఏప్రిల్ 9వ తేదీ శుక్రవారము సాయంకాలం 5 గంటల వేళ. నరేంద్రుడు, కాళీ, నిరంజనుడు మాస్టారు మేడ కింద గదిలో కూర్చొని మాట్లాడుచుండిరి. నిరంజనుడు మాస్టారుతో, విద్యాసాగరుడు కొత్త స్కూలు తెరుస్తున్నారా ఏమి? అక్కడ నరేంద్రుడికి ఉద్యోగం చూస్తే బాగుండదు కదా. జై శ్రీరామకృష్ణ. నరేంద్రుడు విద్యాసాగరుల కింద ఇంకా ఉద్యోగం చేయనక్కరలేదు. నరేంద్రుడు ఇటీవలనే బుద్ధగయకు పోయి తిరిగి వచ్చెను. అతడు బుద్ధుని మూర్తి ఎదుట గాఢ ధ్యానమునందు నిమగ్నుడయ్యను. బుద్ధుడు నిర్వాణం నొందిన బోధి వృక్షమును కూడా చూచెను. అచ్చట ఉమేష్ బాబు అను భక్తునింట మృదంగాది వాద్యములతో కీర్తనలు పాడారు. శ్రీరామకృష్ణులు మేడ మీద గదిలో పడకపై కూర్చొని ఉండిరి. చీకటి పడెను. మాస్టర్ శ్రీరామకృష్ణులకు గాలి విసురుచుండెను. ఇంతలో లాటు వచ్చెను. లాటు మహారాజ్. మా అబ్బాయి పేరు కూడా పెట్టుకున్నానండి, లాటు మహారాజ్, చిన్న అబ్బాయి. శ్రీరామకృష్ణులు మణితో ఒక పంచ జత జోళ్ళు కొని తీసుకురా. ఒక పంచెను జత జోళ్ళు కొని తీసుకురమ్మంటున్నాడు శ్రీరామకృష్ణుల వారు. మణి అలాగేనండి. శ్రీరామకృష్ణుడు లాటు మహారాజుతో, పంచె 10 అణాలు, జోళ్ళు ఎంత, మొత్తం ధర ఎంత? లాటు మహారాజ్, ₹1 10 అణాలు. మాస్టార్కు సైగ చేసి ధర వినమనిరి. నరేంద్రుడు వచ్చి కూర్చొనెను. శశి, రాకాల్ ఇంకా ఒకరిద్దరు భక్తులు కూడా వచ్చి కూర్చునిరి. శ్రీరామకృష్ణుడు నరేంద్రుని తమ కాళ్ళు కొంచెము పట్టమనిరి. భోజనం చేసితివా అని సైగ చేసి అడిగిరి. బుద్ధుడు నాస్తికుడా? అస్థి నాస్తుల నడమ స్థితి. శ్రీరామకృష్ణుడు మాస్టారుతో నవ్వుచూ, వీడు బుద్ధగయకు పోయి వచ్చెను. మాస్టారు, బుద్ధునిదే మతమా? బుద్ధునిది ఏ మతము అని మాస్టర్ అడిగాడు రామకృష్ణ పరమహంస వారిని. నరేంద్రుడు, ఆయన తపస్సు ద్వారా పొందిన స్థితిని వర్ణించి చెప్పలేకపోయాను. అందుచే లోకలు ఆయనను నాస్తికుడందురు. శ్రీరామకృష్ణుడు సైగ చేసి, నాస్తికుడననేలా? నాస్తికుడు కాడు, తాను గ్రహించిన దానిని నోట చెప్పలేకపోయాను. బుద్ధుడనగా ఏమిటో తెలియనా? బోధస్వరూపమును చింతించుచు ఆ బోధ స్వరూపమే యగుట. నరేంద్రుడు, అవునండి. బుద్ధహరత, బోధిసత్వయను 3 తరగతుల బౌద్ధులున్నారు. శ్రీరామకృష్ణుడు, ఇదియే వాని ఆటయే, ఒక క్రొత్త ఈశ్వరలీల. బుద్ధుడు నాస్తికుడెందుకగును? తన స్వరూపము నెరిగిన పిమ్మట ఆస్తి నాస్తి స్థితుల నడుమ స్థితి నందుదురు. నరేంద్రుడు మాస్టారుతో, ఇది కంట్రడిక్షన్ మీల్. అయ్యే పరిస్థితి హైడ్రోజన్ ఉదకజని, ఆక్సిజన్ ప్రాణవాయువు కలిసిన చల్లని నీరు తయారగును. ఆ వాయువులే ఆక్సైడ్రోక్సిన్ ఫ్లో పైపు ద్వారా మండుచున్న అగ్నిశిఖలుగా మారును. ఇట్టి స్థితిలో కర్మ ప్రవృత్తి, కర్మత్యాగము రెండును సంభవములే, అనగా నిష్కామ కర్మ. ఇంద్రియలోలురైన సంసారికుల అంతా ఆస్తి అందురు, మాయవాదులంతా నాస్తి అందురు. బుద్ధినిది ఈ రెంటిని అతిక్రమించిన స్థితి. శ్రీరామకృష్ణులు అస్థి నాస్తి కూడా ప్రకృతి స్వభావములే సుమా.
ఈ రెంటిని వ్యతిక్రమించినదే నిజమైన స్థితి. భక్తులు కొంతసేపు ఊరకుండిరి. శ్రీరామకృష్ణులు మరలా మాట్లాడనారంభించిరి. బుద్ధుని కరుణ, వైరాగ్యము, నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు నరేంద్రునితో, బుద్ధుని ఉపదేశమేమి? నరేంద్రుడు, ఈశ్వరుడు కలడా లేడా అను విషయము బుద్ధుడేమీ చెప్పలేదు, కానీ కరుణామయుడు. ఒక పక్షిని రక్షించుటకు గాను తన మాంసమును కోసి డేగకు ఇచ్చినాడు. శ్రీరామకృష్ణుడు మౌనముగా నుండిరి. నరేంద్రుడు కడు ఉత్సాహంతో బుద్ధుని గూర్చి ఇంకనూ చెప్పసాగెను. నరేంద్రుడు, ఆహా, ఏమి వైరాగ్యము! రాజకుమారుడై సర్వసంగ పరిత్యాగం చేసెను. ఏమీ లేని దరిద్రుడేమి పరిత్యాగం చేయగలడు? నిర్వాణమునంది బుద్ధుడైన పిదప స్వగృహమునకు వచ్చి భార్యాపుత్రులకు, రాజవంశులకు వైరాగ్య మార్గమును ఉపదేశించెను. అట్టి అద్భుతమగు వైరాగ్యము ఇటు వ్యాసుని చూడు. తన కొడుకైన శుకుని సంసారంలో నుండి ధర్మాచరణ చేయము అని ఉపదేశించెను. శ్రీరామకృష్ణులు ఏమీ మారు మాట్లాడక వినుచుండిరి. నరేంద్రుడు, బుద్ధుడు శక్తి యుక్తి ఏమీ ఒప్పుకోలేదు, నిర్వాణం కోసమే తపించెను. అట్టి వైరాగ్యము బోధి వృక్షము కింద తపస్సుకై కూర్చెనను. ఇహైవ శుష్యత్ మే శరీరం, నిర్వాణము పొందినచో ఈ శరీరం ఇచటనే నశించుగాక అని దృఢమైన ప్రతిజ్ఞ చేసిండు. శరీరము సర్వానర్థములకు మూలము. దానిని లొంగ తీసుకోకున్నా ఏమీ సాధింపజాలము. శ్రీరామకృష్ణులు మౌనము వీడిరి. బుద్ధుని తలపై జడలు గలవా అని నరేంద్రుని సైగ చేసి అడిగిరి. నరేంద్రుడు, లేదండి, రుద్రాక్షమాల చుట్టి ఉన్నది. శ్రీరామకృష్ణులు కండ్లు. నరేంద్రుడు సమాధి స్థితి తెలుపుతున్నాడు. నరేంద్రుడు సమాధి స్థితికి వెళ్ళిపోయిందమ్మా. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష దర్శనం సోహం. శ్రీరామకృష్ణులు కొంతసేపు ఊరకుండిరి. నరేంద్రాది భక్తులు తదేశ దృష్టితో వారిని చూచుచుండిరి. చిరునవ్వు నవ్వి మరలా నరేంద్రునితో మాట్లాడనారంభించిరి. మణి విసనకర్రతో వీచుచుండెను. శ్రీరామకృష్ణులు నరేంద్రునితో, ఇక్కడ అన్ని రకములు ఉన్నవి కదా, పప్పు, మిరపకాయలు, చింతపండుతో సహా. నరేంద్రుడు, మీరు ఆ స్థితులనెల్లను అనుభవించి మరలా క్రిందికి దిగి వచ్చితిరి. మణిలోన అన్ని స్థితులను అనుభవించిన పిదప మరలా భక్తుని స్థితియా? శ్రీరామకృష్ణులు, నన్నెవరు బలవంతముగా క్రిందికి దించిరి? ఇట్లు పలుకుచూ మణి చేతిలో విసనకర్రను తీసుకొని ఆ విసనకర్ర నిదుట ఎట్లు చూచుచున్నావో అట్లే ఈశ్వరుడు కూడా ప్రత్యక్షముగా చూచితిని. అంతేగాక అని తమ హృదయముపై చేయి పెట్టుకొని నరేంద్రునితో, నేనేమి చెప్పితునో చెప్పు అని సైగ చేసిరి. నరేంద్రుడు, అర్థమైనది. శ్రీరామకృష్ణుడు, చెప్పు చూద్దాం. నరేంద్రుడు సరిగా వినలేదు. శ్రీరామకృష్ణుడు ఇట్లు ఇంగిత పరిచిరి. ఈశ్వరుడును నా హృదయంలో నున్నవాడును ఒకరే అని ప్రత్యక్షముగా తెలుసుకుంటుని. నరేంద్రుడు, అవునవును, సోహం. శ్రీరామకృష్ణులు, కానీ ఒక గీత మాత్రమే నడవగలదు. భగవదానందము అనుభవించుటకు గాను భక్తుడనను నేను మాత్రము మిగిలి ఉన్నది. నరేంద్రుడు మాస్టర్తో, తాము ఉద్ధరింపబడియు జీవులను ఉద్ధరించుటకు గాను మహాపురుషులు ఈ జగత్తులో నివసింతురు. అహం నాశ్రయించుకొని సుఖదుఖములను అనుభవింతురు. కూలీ పనిలాగా మనము కూలీ పని చేయుదుము. ఇట్టి మహాపురుషులు స్వేచ్ఛగా ఆనందంతో చేయుదురు. జై శ్రీరామకృష్ణ.